రియల్ నంబర్స్ని మనం తెలుగులో ఏమంటాం? వాస్తవ సంఖ్యలు. ఇందులో ఫస్ట్ ఏముంటాయి మనకి? న్యాచురల్ నంబర్స్లో ఏమేమి ఉంటాయి? 1, 2, 3, 4. దీనిని మనం దేంతో సూచిస్తాం? ఎంతో సూచిస్తాం. వీటిని తెలుగులో ఏమంటాం మనము? సహజ సంఖ్యలు. సో న్యాచురల్ నెంబర్స్లో మనకి ఏ నెంబర్స్ ఉంటాయి? ఇందులో 1, 2, 3, 4. దీనిని ఎంతో సూచిస్తాం. నెక్స్ట్ ఏముంటాయి? హోల్ నంబర్స్. దీంట్లో మనకి ఏ నెంబర్స్ నుండి స్టార్ట్ అయితే? 0, 1, 2, 3, 4, స్వాన్. దీన్ని దేంతో సూచిస్తాం మనం? డబ్ల్యూతో సూచిస్తాం. వీటిని తెలుగులో ఏమంటాం మనం? పూర్ణాంకాలు. నెక్స్ట్ ఏముంటాయి ఇందులో? ఇంటీజర్స్. దీనిని మనం ఏ నెంబర్స్ నుండి స్టార్ట్ అయితే? -1, -2, -3, 0, 1, 2, 3. సో దీన్ని తెలుగులో ఏమని అంటాం మనం? పూర్ణ సంఖ్యలు. దేంతో ఏమంటాం? పూర్ణ సంఖ్యలు. వీటిని P, Q మరియు P/Q, Q does not = 0గా రాస్తాం. నెక్స్ట్ 4th వన్ ఏమి? రేషనల్ నంబర్స్. వీటిలో ఏ నెంబర్స్ ఉంటాయి మనకి? √2 వాల్యూస్, పై వాల్యూస్. దీన్ని మనము Qతో సూచిస్తాం. ఇందులో మనకి ఏ నెంబర్స్ ఉంటాయి? 1/2, 5, 42, 0, -5/9. అంటే ప్లస్ వాల్యూస్, మైనస్ వాల్యూస్, బై వాల్యూస్, మైనస్ వాల్యూస్ ఉంటాయి. దీనిని మనము అకర్ణీయ సంఖ్యలు అని అంటాం. ఏమంటాం? తెలుగులో అకర్ణీయ